హాయ్ హలో అండి. ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తున్నాను. శ్రీమాత్రియే నమః. అందరికీ నమస్కారం. ఈ స్వామికి సొరకాయను సమర్పిస్తే ఎటువంటి రోగమైనా మాయమవుతుందంట. కోరికలు తీర్చే స్వామిగా సొరకాయ స్వామిగా ప్రసిద్ధి చెందారండి. భక్తులు సర్వసాధారణంగా దేవుడికి డబ్బు, బంగారం, కొబ్బరికాయలు, పళ్ళో తలనీలాలు మొక్కుకుంటారు. కానీ కోడినో మేకనో బలిస్తాం, కానీ అలాంటివి ఏమి లేకుండా ఓన్లీ వెజిటేబుల్ అని ఒక కాయ నైవేద్యంగా పెట్టే ఆలయం ఒకటి ఉందండి. అక్కడ సొరకాయలు ముక్కుబడిగా సమర్పిస్తారు. ఆంధ్ర తమిళనాడు సరిహద్దులో సొరకాయ స్వామి ఆలయం వెలిసింది. ఇక్కడ స్వామివారు కోరిన కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి కాంచారు. కోరిన కోరికలు తీరిన తర్వాత కోరుకున్న సొరకాయలు కడతారు భక్తులు. ఇక్కడ దేవుడు కూడా సొరకాయలు స్వామిగా ప్రసిద్ధి. తిరుపతి జిల్లా ఆంధ్ర తమిళనాడు సరిహద్దులోని నారాయణ వనంలో ఉంది. ఈ సొరకాయ స్వామి ఆలయం పూర్వకాలంలో చెన్నై, పుత్తూరు పరిసరాల సందర్శిస్తూ ఒక స్వామి చివరిగా శ్రీవారి దర్శనార్థం ఈ ప్రాంతానికి వచ్చారంట. ఏడుకొండల వారిని దర్శించుకొని వెళుతున్న సమయంలో నారాయణ వనం కనిపించిందంట. అక్కడ పరిసరాలు ప్రకృతి ఎంతగానో నొచ్చి శ్రీమన్నారాయణను స్మరిస్తూ ఇక్కడే నిత్యం ధ్యానంలో ఉండేవారంట. అయితే ఆ స్వామి భుజాన ఎప్పుడు సొరకాయ సంచి వేలాడుతూ ఉండేదంట. ఎప్పుడైనా భక్తులు అనారోగ్యంతో తన దగ్గరికి వస్తే తన భుజాన ఉన్న సొరకాయ నుంచి ఔషధాన్ని అందించి ఆశీర్వదించేవాడంట. అక్కడి పరిసరాలు ప్రకృతి ఎంతగానో నొచ్చి ఆ ఔషధం స్వీకరించిన వారికి ఎటువంటి రోగమైనా నయం అయ్యేదంట. అలా కొంతకాలానికి ఈ విషయం ఆ చుట్టుప్రక్కల గ్రామాలకి పాకి ఆయన దగ్గరికి వచ్చే వారి సంఖ్య పెరిగిపోయింది. అలా ఈ స్వామి 200 ఏళ్ల పైగా జీవించినట్టు చెబుతున్నారు. స్వర్గయ స్వామి వారు దత్త సంప్రదాయానికి చెందిన వారు, పరిపూర్ణములైన మహనీయులు. శ్రీ షిరిడి సాయిబాబా వల్లే స్వామి వారు కూడా ఇక్కడ పుట్టారు. ఎప్పుడు పుట్టారు, వారి తల్లిదండ్రులు ఎవరో నిశ్చయంగా తెలియదు. వారు కొన్ని వందల సంవత్సరాలు జీవించి ఉన్నప్పటికీ నారాయణ వనమునకు చుట్టుప్రక్కల నివసించిన 4-5 తరాల వారందరికీ స్వామి వారు ఎప్పుడు సుమారు 60-70 సంవత్సరాల వయసులో ఉన్న వారి వల్లే కనిపించేవారంట. స్వామివారి రూపం, స్వామి దేహం చామన ఛాయారంగంలో కొంచెం పొట్టిగా ఉండేవారు. జడల కట్టిన శిరోజాలతో వక్షస్థలం వరకు పెరిగిన పొడవైన తెల్లని గడ్డంతో తలపైన పెద్ద తలపాకును చుట్టుకొని ఆయన వాడింది ఆయనది అదే గడ్డపాలు లాంటిది. ఆయన కర్ర స్లో కరన్న ఇది దూరం చెప్తా. ఇదేంటిది మళ్ళీ మంచిగా చూపులు చెప్తా. సొరకాయ స్వామి వారు వాడు ఆయన చేత పట్టుకున్న కర్ర, పావికలు, సొరకాయ ఆయన పట్టుకున్న అన్నింది పేరికలు ఆయన వస్తువు సరే అది చూపిస్తారా, అది చూపిస్తారా. నిజంగా ఎక్కువ సపోర్ట్ రావాలి స్వామి. ఏంటిది ఇది? ఆయన ఏ వాడినాయని అంట. సరే ఇదంతా షేడా అది చెప్తారా? సరే ఫోటో తీయండి. నేను కట్ చేసుకోవద్దా అని చెప్పు. ఆయన చేతుల మీద వెలిగించిన దీపం. మోకాలపై వరకు కట్టుకున్న పంచతో, భుజంపై ఉత్తరేయంతో ఉండేవారు. వజ్రాల వల్లే మెరిసే వారి కన్నులు ప్రశాంతముగా, గంభీరం బ్రహ్మ వర్చస్సుతో నిండిన వారి ముఖము వారిని చూచినంతనే చూపురులకు వారి గొప్పతనాన్ని తెలియజేసినదిగా ఉండేది. స్వామి ఎక్కువ సమయం ఏకాంతంలో గడిచేవారు.
స్వామి సంచారం స్వామివారు నారాయణ వనానికి చుట్టూ ఉన్న గ్రామాలలో, అడవులలో కాలినడకన సంచరిస్తూ ఉండేవారు. స్వామివారి నడక చాలా వేగంగా ఉండేది. ఎంత దూరమైనా అనాయాసంగా నడిచేవారు. నారాయణ వనం ప్రదేశం అంతా కొన్ని శతాబ్దాల పాటు స్వామివారి పవిత్ర పాద ధూనితో పునీతమైన పుణ్యభూమి అని గుర్తించుకోవాలి. స్వామి భిక్షాటన స్వామివారు నియమంగా భిక్ష చేసేవారు. స్వామివారు నియమంగా భిక్ష చేసేవారు. ఒక చేతిలో వెదురు కర్రను ఉత్తరంగా పట్టుకొని మరొక చేతిలో ఆయనతో ఎప్పుడు ఉండే 2 కుక్కల మెడకు కట్టిన త్రాడును పట్టుకొని వీపుపై ఒక బట్టల మూటతో ఆయనకు భిక్షగా ఇచ్చిన పదార్థాలను వేసుకోవడానికి ఒక సొరకాయ బుర్రను భుజానికి తగిలించుకొని 4-5 భక్తుల ఇళ్లకు భిక్షకు వెళ్ళేవారు. అలా లభించిన భిక్షతో స్వామి రుచి పట్టించుకోకుండా కొద్దిగా మాత్రమే తిని మిగిలినంత కుక్కలకు, ఇతర జీవులకు ఆహారంగా పెట్టేవారు. స్వామివారు ధుని శ్రీ గురు దత్తాత్రేయ స్వామి పరంపరలో షిరిడి సాయిబాబా వల్లే గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామివారు కూడా నిరంతరము తామున్న చోట అగ్నిహోత్రము ధుని వెలిగించేవారు. ఆ ధునిలోని విభూతిని ప్రసాదంగా భక్తులు తీసుకొని ధరించేవారు. స్వామి సమాధి చెందడానికి ముందు 1902వ సంవత్సరానికి ముందు వెలిగించిన పవిత్ర ధుని నేటికి స్వామివారి ఆలయంలో వద్ద వెలుగుతూ కొనసాగుతూ ఉంటుంది. ఎందరో భక్తులు నేటికి ఆ విభూతిని శ్రద్ధతో ధరించి తమ ఆపదలను, ఆరోగ్య సమస్యలను, మానసిక సమస్యలను తొలగించుకుంటున్నారు. స్వామి కారుణ్యం తీవ్రమైన కష్టాలలో ఉన్న వారిని చూడగానే కరుణామూర్తి అయిన స్వామి కన్నీరు కార్చేవారు. కొందరు బాధితులకు తామే స్వయంగా సేవ చేసేవారు. దుఃఖితుల గోడను సానుభూతితో వినేవారు. తమ అమృత వాకులతో బాధితులకు స్వతంత్ర కలిగించిన తమ తపస్కృతితో వారి కష్టాలను తొలగించేవారు. కొందరికి మందులను సూచించి తగ్గించేవారు. కొన్నిసార్లు స్వామి సూచించే మందుల వైద్య సూత్రాలకు విరుద్ధంగా ఉంటూ కూడా కేవలం స్వామి సంకల్పం వల్ల రోగాలను తగ్గించేవి. మరి కొందరు తాము తాగే నీళ్లు లేదా తమ చేతిలో పిడికెడు మెతుకులను లేదా చిటికెడు మట్టిని ఇచ్చి ఆరోగ్య భాగ్యాలను ప్రసాదించేవారు. అనివార్యంగా అనుభవించవలసిన కర్మఫలాలు ఉన్న వారిని ముందుగానే హెచ్చరించి వారికి అవసరమైన మానసిక ధైర్యాన్ని అనుగ్రహించేవారు. స్వామి కేవలం మనుషుల బాధలే కాక మూగజీవుల పైన కూడా తమ అపార కరుణను వర్షించేవారు. స్వామి లీల అపారమైంది. భక్త రక్షణ కోసం స్వామివారి ద్వారా ప్రకటమైన లీలలు లెక్కలేనని ఉన్నాయి. చనిపోయిన వారిని బ్రతికించారు, రోగుల బాధలు తొలగించారు, మూగజీవుల కష్టాలు తీర్చారు, రాబోయే ఆపదలను ముందుగానే సూచించి తొలగించారు, పిశాచ బాధలను తొలగించారు, భక్త రక్షణకై పంచభూతాలను శాసించారు, భక్తుల ధర్మబంధమైన కోరికలన్నిటినీ తమ శక్తితో తీర్చారు. వారి యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడికి అవసరమైన దివ్యాలను భావాలను ప్రసాదించి ఎందరో సరి అయిన ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారు. నేటికి వారిని ఆశ్రయించిన వారు సమాధి చెందడానికి ముందు స్వామివారు సమాధి చెందటానికి 10 సంవత్సరాల ముందే నారాయణవనంలో ఏటి ప్రక్కన ఒక ప్రత్యేక స్థలం ఎంపిక చేసి అందులోని ముళ్ళ పొదలన్నీ వారే కొట్టివేసేవారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత స్వామివారు అక్కడ నేలనంతా మిట్ట పల్లాలు సరిచేస్తూ శుభ్రం చేసేవారు. తమతో పాటు భక్తులను కూడా తీసుకొని పోయి కాయా కష్టం చెయ్యనిదే ఫలితం రాదని బోధిస్తూ వారి చేత కూడా పనిచేసేవారు. ఒక్కనాడు వారే ఆ ప్రదేశంలో ఒక చోట రాయి విసిరి అక్కడే భవిష్యత్తులో తమ సమాధి రాబోతుందని తమదైన మాషిక భాషలో తెలియజేశారు. స్వామి శరీర త్యాగం చేయటానికి 4 సంవత్సరాల ముందుగానే తమ సమాధి చెందబోయే రోజుని
చెప్పగలిగారు, భక్తులకు సూచనగా తెలియజేశారు. కొన్ని శతాబ్దాల పాటు తమ భౌతిక ఉనికిని నారాయణవనం పరిసర ప్రాంతాలన్నిటిని పునీతం చేసిన స్వామివారు 1902వ సంవత్సరం ఆగస్టు 9వ తేదీన శుభకృతు నామ సంవత్సరం శ్రావణ శుద్ధి పంచమి శనివారం నాడు తమ భౌతిక కాయాన్ని విడిచిపెట్టి అనంత విశ్వ చైతన్యంలో కలిసిపోయారు. స్వామివారు ముందుగా సూచించిన ప్రదేశంలోనే నేడు మనం దర్శించుకుంటున్న వారి సమాధి మందిరం వెలిసిందండి. సో ఫ్రెండ్స్, స్వర్గ స్వామి గురించి మీకు కానీ వీడియో కానీ నచ్చినట్లయితే, ఇంతకుముందు మీరు పోయినట్లయితే స్వామివారి దగ్గరికి మీరు నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు కూడా పోలేకపోతే ఈ వీడియో చూసి వెళ్ళండి. చాలా ప్రశాంతంగా, నిజంగా అండి చాలా బాగుంది. నేను కూడా వెళ్ళానండి, ఆ వీడియోని మీకు పెట్టాను. శ్రీమాత్రే నమః. నమస్తే. వంటి